మాయ గుహ సింహం వర్సెస్ నక్క. అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక బలమైన సింహం ఉండేది. ఆ సింహం పేరు రుద్రుడు. అది అడవికి రాజు. దాని గర్జన వినగానే చిన్న జంతువులు వణికిపోయేవి. రుద్రుడు అడవిలో వేటాడి దొరికిన జంతువులను తిని జీవనం సాగించేది. అందువల్ల అడవిలోని జంతువులన్నీ భయపడి రుద్రుడి గర్జన వినగానే దాక్కునేవి. అదే అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది. దాని పేరు మాయ. మాయ బలంగా కాకపోయినా చాలా తెలివిగా ఉండేది. ఒకరోజు రుద్రుడికి 3 రోజులుగా ఆహారం దొరకలేదు. ఆకలితో దాని కళ్ళు ఎర్రబడ్డాయి. ఈరోజు ఏదో ఒక జంతువును పట్టుకుని తినాలి అని నిర్ణయించుకుంది. అడవిలో తిరుగుతుండగా ఒక పెద్ద గుహ కనిపించింది. ఇది మంచి చోటు. ఇక్కడ దాక్కుంటే ఎవరైనా జంతువు లోపలికి వస్తుంది అని అనుకుంది. అది గుహలోకి వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చుంది. అదే సమయంలో మాయ ఆ గుహ దగ్గరకు వచ్చింది. అది చాలా జాగ్రత్తగా ఉండేది. గుహ బయట అడుగుల గుర్తులు చూసింది. ఇవి సింహం అడుగుల్లా ఉన్నాయి, కాని లోపలికి వెళ్ళిన అడుగులే ఉన్నాయి, బయటకు వచ్చినవి లేవు అని ఆలోచించింది. మాయ వెంటనే తెలివిగా ఆలోచించింది. గుహ బయట నిలబడి పెద్దగా అరిచింది. అయ్యో గుహమ్మ, నేను వచ్చాను. ప్రతిరోజూ నన్ను పిలుస్తావు కదా, ఈరోజెందుకు మౌనంగా ఉన్నావు? గుహలోపల కూర్చున్న రుద్రుడు ఆశ్చర్యపోయింది. ఏమిటి, గుహ మాట్లాడుతుందా అని అనుకుంది. మాయ మళ్ళీ అరిచింది. గుహమ్మ, నన్ను స్వాగతించవా? మాట్లాడకపోతే నేను ఇంకో గుహకి వెళ్తాను. ఇది విన్న రుద్రుడు మూర్ఖంగా అనుకుంది. అయ్యో, ఈ గుహ ఎప్పుడూ మాట్లాడుతుందేమో. ఇప్పుడు నేను ఉన్నందుకే మౌనంగా ఉంది. నేను మాట్లాడితే అది మాట్లాడినట్టు అనుకుంటుంది. అప్పుడు రుద్రుడు గట్టిగా గర్జించింది. స్వాగతం మాయా, లోపలికి రా. సింహం గర్జన విన్న వెంటనే మాయ నవ్వుకుంది. అయ్యో, నా అనుమానం నిజమే, లోపల సింహం ఉంది అని చెప్పి వెంటనే అక్కడినుంచి పరుగెత్తింది. రుద్రుడు బయటకు వచ్చేసరికి మాయ చాలా దూరం వెళ్ళిపోయింది. సింహం కోపంతో గర్జించినా లాభం లేకపోయింది. నీతి: బలం కంటే తెలివి గొప్పది. అపాయం వచ్చినప్పుడు భయపడకుండా ఆలోచిస్తే తప్పించుకోవచ్చు.